సావు. Hey guys! వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. Hey guys! Welcome back to my channel Lishi's World. And this is Shilpa. This is Manasa. యువర్ నేమ్ ఇస్ వాట్? Huh? ఇంగ్లీష్ తెలీదా? This is Tanaja. సో ఈరోజు మేము ఓరియో కేక్ చేస్తున్నాం. కేకే కదా? Oreo కేక్ చేస్తున్నాము. సో దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ బిస్కెట్స్ అన్ని సెపరేట్ చేసి క్రీమ్ సెపరేట్ చేయాలి. అది తను చేస్తుంది. తను హాయ్ చెప్పు. Hey. సో ఈ రెసిపీ మా మాన్సది. ఊరికే అలా కూర్చో అన్నాము. సో మాన్స 2-3 టైమ్స్ ఓరియో కేక్ చేసిన అని చెప్పింది. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనేసి ఈరోజు మేము ట్రై చేస్తున్నాం. మేమేం ట్రై చేయట్లేదు, మాన్స రెసిపీ మాన్సనే చేస్తుంది. మేము ఊరికే వీడియో తీసుకుంటున్నాం. సో తర్వాత ఏం చేయాలి, అవన్నీ సపరేట్ చేసి బ్లెండ్ చేయాలా? బ్లెండ్. సో బిస్కెట్స్ అన్ని సపరేట్గా పౌడర్ చేయాలి. రెండు కలిపి కూడా పౌడర్ చేసుకోవచ్చు, కానీ అది పౌడర్గా రావాలి కాబట్టి సపరేట్ తీసి వేస్తున్నారు. మళ్ళీ అది పౌడర్ చేసేటప్పుడు మళ్ళీ మిక్స్ చేస్తారు, క్రీమ్ కూడా తీసేసి. ఇప్పుడు బిస్కెట్స్ క్రీమ్ రెండు సపరేట్ చేసేసినాము. ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ వేసేసి దీంట్లో బ్లెండ్ చేస్తారు తనుజ. మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాము. తర్వాత ఏం చేయాలి మాన్సా? 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పాలు, మళ్ళీ క్రీమ్ వేసి మిక్స్ చేసుకోవడమే. సోడా వేసేసింది ఆల్రెడీ. పాలు పోసి కాంచిన పాలు వేడిగా ఉన్నాయి. మంచిగా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. గడ్డలు ఉంటాయేమో. బేక్ అవుతున్నట్టుగా నాకు తెలిసి. తర్వాత క్రీమ్ కూడా వేసేసుకోవాలి. క్రీము మిల్క్ వేసుకొని మంచిగా అది కొత్తగా ఎక్కువ అవునా అనిపిస్తుంది నాకు. అందుకే పాలు ఇంకొంచెం పోయి మిక్స్ అయిపోవట్లేదు కరెక్ట్గా. ఇక్కడ సైలెంట్ కనిపిస్తుంది కానీ అందరికన్నా వైలెంట్. ఎన్ని అవి ఆల్మోస్ట్ ఎన్ని 1/2 లీటర్ ఉంటాయేమో పాలు. 1/4 లీటర్ ఉంటాయి, 1/2 లీటర్. 1/4 లీటర్ ఎంత చిన్న ఎంత 100 ml వస్తుంది అంతే. అన్నీ వస్తాయి 1/4 లీటర్ వేస్తాయి. మన 10 రూపీస్ ప్యాకెట్ తెస్తాం చూడు బయట, దాంట్లో జస్ట్ 150 ml అని వేస్తారు, కానీ 1/4 లీటర్ అనుకుని తెచ్చుకుంటాం మనం. అంతేలే. 1/2 లీటర్ కింద పడింది. ఇది సరిపోతుందా? దీంట్లో మిక్స్ అయితే ఇదే పెట్టేది. అట్లా పెట్టకూడదు, ఎందుకంటే ఆయిల్ పోయాలి కదా. ఓకే సర్లే, దాంట్లో వేసేసి పెడదు. ఎందుకు పాలు పెట్టాను గట్టిగా అనిపిస్తుందా? ఇంకా తొందర ఆగు. ఎంతో పోస్తా ఉంది. రావచ్చు కదా. మంచిగా మిక్స్ చేసేసింది పాలు, సోడా అండ్ మిల్క్ తీసి పెట్టిన క్రీమ్ కూడా కొంచెం వేసింది. సో ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్ పూసుకొని మంచిగా ఆయిల్ అప్లై చేసేసింది దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనం మా కేక్ బ్యాటర్ వేసేది. కేక్ బ్యాటర్ కాదు, గోధుమ పిండిని డస్ట్ చేయాలా అంటే బటర్ పేపర్, గోధుమ పిండి. సో మా దగ్గర బటర్ పేపర్ లేదు, మేము ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తున్నాం. అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఇవన్నీ. మంచిగా ఏంటది గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ డస్ట్ చేసుకోవచ్చు. మైదా పిండి చెప్పే కూడా ఎవరికి? నేను మాన్సా, నాకు మైదా పిండే చెప్పలేదు, గోధుమ పిండి చెప్పేకి రాలేదు. రాలేదు కాదు, సడన్గా గుర్తు రాలేదు. నిన్నెవరు తీయట్లే. ఏం చేస్తున్నాం సార్? గోధుమ పిండిని డస్ట్ చేసుకున్నాక కేక్ బ్యాటర్ని వేసేసుకోవడం. అది బేక్ అయినప్పుడు అవుతుంది, పొంగినప్పుడా. గ్యాస్ ఆల్రెడీ ఆన్ చేసి పెట్టేసింది. ఇది ఎందుకంటే 10 minutes ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలంట.
మాన్స చెప్పింది నాకు. సో అది కొంచెం ఒక 10 minutes హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న బౌల్ తీసి లోపల పెట్టాలి. ఇట్లా ట్యాప్ చేసుకోండి లోపల ఏమైనా లమ్స్ ఉన్నా ఇది ఏమైనా లమ్స్ లేకుండా ఇది అయిపోతుంది. అది 10 minutes అయిన తర్వాత పెడదాం. మా తను ఎప్పుడెప్పుడు తిందాం. ఇది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాలంట, ఫుల్ కాదు. కూడా బేక్ చేసుకునేది మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలంట. సో 45 minutes అవుతుందంట, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. సో ఇది హీట్ అయ్యింది, వేడి ఇటు పైకి వస్తూ ఉంది. సో తర్వాత ఇది పెట్టాలి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలంట. సో మూత పెట్టి ఇప్పుడు మనం 45 minutes వెయిట్ చేయాలి. తర్వాత వచ్చి చూద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మధ్యలో ఒకసారి చెక్ చేసేకి వచ్చాను, అయినట్లేదు ఇంకా, లేకపోతే పొంగేది కదా పైకి. అది ఇంకా అవ్వలేదు. సో ఇంకా ఒక 20 minutes పట్టుద్దేమో. ఇప్పుడు 1/2 hour అయింది. ఎలా అయింది అనేసి చూసేకి వచ్చాం. మా తను ఆగలేక 45 minutes తర్వాత చూసేకి మళ్ళీ వచ్చేసాం. అయింది. ఇప్పుడు దించేసుకోవడం. 45 minutes ఇది అయింది. ఇది ఎందుకు కాలట్లేదు అనుకున్నారు, మేము చల్లార్చాం. మళ్ళీ అట్టే పట్టుకొని కాలేదా అనుకుంటారు కదా. 45 minutes అయింది. ఆ తర్వాత ఆఫ్ చేసి తర్వాత ఒక 10 minutes వదిలేసి తర్వాత వచ్చాం. సైడ్లో అలా ట్రై చేస్తామని తీసేకి. ఒక ప్లేట్ ఇప్పుడు మా తను కట్ చేస్తుంది. బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, అంతే చెప్పేది. బాగుంటే నిజంగా మీరు ట్రై చేయమని చెప్తాం. ఎవరికి పెట్టుకుని తినేస్తుంది. బాగుంటాను మాన్సకు పెట్టు. ఇంకా వేడిగా ఉంది. అతను ఆగితే కదా కట్ చేద్దాం.